అయితే కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. ఏంట్రా, ఇన్ని సంవత్సరాలు నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నాకు మంచి గుణపాఠం చెప్పావురా, మంచి గుణపాఠం చెప్పావు. నిన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కదరా అని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది పార్వతి. పార్వతి అలా నిలదీస్తూ ఉండడంతో అప్పుడు అందరూ కూడా పార్వతిని ఆపుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి చక్రపాణి అయితే వస్తాడు. చక్రపాణి వచ్చి రాజేంద్ర ప్రసాద్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ వచ్చి, ఏంటి బావా, ఎందుకు అలా కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నీ మొదటి భార్య కొడుక్కి సగం ఆస్తి రాసి పార్వతి పిల్లలకి మాత్రం ఈ ఆస్తి పంచడంలో ఇంత అన్యాయం చేస్తామని అస్సలు అనుకోలేదు. వీళ్ళు చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటాడు. చక్రపాణి అయితే, నా ఆస్తిని నేను మొత్తం నా కొడుకు పేరు మీదే రాస్తాను, ఏం చేస్తావో, అసలు ఆస్తి విషయంలో కదిలించుకునే అడిగే అవకాశం నీకేముంది, అడిగే హక్కు నీకేముంది అని రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతూ ఉంటాడు. పక్కనే ఉన్న అవని అయితే, ఇది మా కుటుంబం విషయం, మేము తేల్చుకుంటాం, మీరు దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అవని అంటూ ఉంటుంది. అది మన కుటుంబం విషయమే అక్క, కానీ ఆయన కూతుర్ని నేను, మరి నాకు అన్యాయం జరుగుతూ ఉంటే నా తరపున మాట్లాడడానికి మా నాన్న రావడం అది హక్కే అవుతుంది, అది బాధ్యతే అవుతుంది అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడు పల్లవి అన్న మాటలకి చక్రపాణి అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, అసలు నువ్వు ఇలాంటి వాడవని అనుకోలేదు. నీ మొదటి భార్య కొడుకేమో సగం ఆస్తి రాసిచ్చి మిగతా పిల్లలకి ఇంత అన్యాయం చేస్తావా, అసలు నువ్వు మనిషివా పశువా అని చక్రపాణి హద్దులు దాటి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు చక్రపాణి కాలరు పట్టుకోబోతాడు రాజేంద్ర ప్రసాద్ని. అప్పుడే అక్షయ్ అయితే చక్రపాణిని వెనక్కి లాగి చక్రపాణిని చంప పగలగొడతాడు. అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. పల్లవి అయితే, మా డాడీనే కొడతావా, నీకెంత ధైర్యం అంటూ పల్లవి అక్షయ్ని కొట్టబోతూ ఉండగా కమల్ ఆపుతాడు. కమల్ ఆపి అంటూ ఉంటాడు, మా అన్నయ్య మీదే చేయి చేసుకుంటావా, నిన్ను చంపేస్తాను అని అక్షయ్ చెయ్యి చేసుకుంటున్నందుకు పల్లవిని చంప పగలగొడతాడు కమల్. పల్లవిని అలా చంప పగలగొట్టేసరికి పల్లవి అయితే కమల్తో అంటూ ఉంటుంది, మీ అన్నయ్య మా నాన్నని కొట్టినప్పుడు అడ్డు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చి నన్ను కొడతావా, అంటే మీ నాన్నకి ఒక న్యాయం నాకు న్యాయమా అని అడుగుతూ ఉంటుంది పల్లవి. మీ నాన్న ఏమీ తక్కువడా, మా నాన్నని ఎన్ని మాటలు అన్నాడు, అందుకే అక్షయ్ అన్నయ్య కొట్టాడు, దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే, మా నాన్న ఏదో తన కూతురికి అన్యాయం జరుగుతుందని అలా మాట్లాడారనుకోండి, కొట్టేస్తారా, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా అని అంటూ ఉంటుంది పల్లవి. ఏయ్, నా కుటుంబం గురించి ఇంకొకసారి నువ్వు మాట్లాడావంటే మాత్రం నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ ఉంటాడు కమల్. అయితే, అసలు నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, పో బయటికి అని అనగానే, చీ అన్నా చా అన్నా ఇంకా ఈ ఇంట్లోనే పడుంటానని ఎలా అనుకున్నావో, ఇప్పుడే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే పల్లవి పైకి వెళ్ళి బట్టలు చదురుకొని కిందకి దిగొస్తూ ఉంటుంది. పల్లవి అలా వెళ్ళిపోవడం చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ పార్వతి ఇద్దరూ కూడా, ఏంటమ్మా, అసలు ఏ గొడవ నుంచి ఏ గొడవ దాకా వెళ్తుంది ఈ ఇంట్లో పరిస్థితులు, కావాలనే మీ నాన్న నన్ను తిట్టి నా కొడుకుని రెచ్చగొట్టి తన్నులు తిన్నాడు, నువ్వు కూడా అలాగే కోపంగా రెచ్చిపోతున్నావు, అసలు కూర్చొని ఆలోచించుకునే విషయాలు కూడా ఎందుకు ఇంతగా మీరు రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే, నాకు న్యాయం జరిగే వరకు కూడా నేను ఇంట్లో అడుగు పెట్టను అని పల్లవి అయితే బ్యాగుతో గడప దాటి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అప్పుడే మీనాక్షి అక్కడికి వస్తుంది. మీనాక్షి వచ్చి అంటూ ఉంటుంది, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే మీనాక్షిని చూసిన చక్రపాణి షాక్ అయిపోతూ ఉంటాడు. అమ్మ అంటూ అవని మీనాక్షి దగ్గరికి వస్తుంది. ఎప్పుడైతే అవని మీనాక్షి దగ్గరికి వచ్చి అమ్మ అని పిలిచిందో, మీనాక్షి కూతురు తన కూతురు అవని అని నిజం తెలుసుకొని చక్రపాణి షాక్ అయిపోతూ ఉంటాడు. ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి అని అంటూ ఉంటే, మా నాన్న ఎవరు అని చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఏడ్చి అడిగేదానివి, కానీ నీకు నేను చూపించేదాన్ని కాదు, కానీ ఈరోజు నేను మీ నాన్నని చూపించబోతున్నాను. పల్లవి తండ్రి నీ తండ్రి
అని అంటూ చెప్పేస్తుంది, నిజాన్ని బయట పెట్టేస్తుంది. మీనాక్షి అయితే అవని దగ్గర ఆ మాట విని చేతిలో ఉన్న సూట్ కేస్ కూడా వదిలేస్తుంది పల్లవి. ఏంటి ఇదొక కొత్త నాటకమా అని అంటూ ఉంటే, కొత్త నాటకం కాదు, అయిపోయిన నాటకమే. మీ నాన్న నన్ను మోసం చేసి 2 పిల్లలకి నన్ను తల్లిని చేసి తాళి కట్టకుండా నాతో కాపురం చేసి తర్వాత ఎటువంటి సంబంధం లేదని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి కూడా నేను నాకు ప్రాణానికి ప్రాణంగా నా బిడ్డల్ని పెంచుకుంటూ వచ్చాను. అనుకోని పరిస్థితుల వల్ల నా కూతురు ఈరోజు ఈ ఇంటికి కోడలయ్యింది. ఇదే ఇంటికి వచ్చి గొప్ప కోడలయ్యి మళ్ళీ తన చెల్లెలికి కూడా తోటి కోడలు అయ్యింది. ఈ చక్రపాణి చాలా మోసగాడు, ఇతని మాటలు అస్సలు కూడా నమ్మకండి అని అంటూ ఉంటుంది. అవని తల్లి అయితే అప్పుడు ఇక అవని తల్లి చెప్పిన మాటలు విని, నీ కూతురికి అన్యాయం జరిగిపోయిందంటున్నావు, నువ్వొక మరో ఆడదానికి అన్యాయం చేసి 2 పిల్లలకి తల్లిని చేసి నువ్వు చేసిందేంటి అని రాజేంద్ర ప్రసాద్ అయితే నిలదీస్తూ ఉంటాడు. వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, నేను ఈవిడ్ని తీసుకొని అక్కడికే వస్తాను అని మీనాక్షిని తీసుకొని వస్తానని రాజేంద్ర ప్రసాద్ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు చక్రపాణికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.